తమ్ముడు ఏం పేరు నీ పేరు? నా పేరు డానియల్ అన్న. డానియల్. ఎక్కడి నుంచి మీరు? మాది పొదిలి ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. తమ్ముడు నీ పేరు? నా పేరు టైటస్. మైక్ తీసుకుని. మీ పేరు? నా పేరు టైటస్ అన్న. దగ్గర పెట్టుకున్నా. నా పేరు టైటస్ అన్న, గుంటూరు జిల్లా, తాడికొండ మండలం. తమ్ముడు నీ పేరు? నా పేరు విశ్వ అన్న, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా. నీ పేరు తమ్ముడు? నా పేరు వెస్లీ పీటర్ పుట్ట, గుడివాడ. మీరంతా క్రైస్తవులేనా? మొత్తం క్రైస్తవులే, అందరు క్రైస్తవులే. అంటే మైక్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి, మీరు ఎవరైనా వాయిస్ వెళ్తుంది కాబట్టి. సో రైట్. తమ్ముడు నువ్వు తీసుకో. ఏం పేరు నీ పేరు? డానియల్. డానియల్. ఇప్పుడు మీరు కూడా ఈ క్రైస్తవ మార్గాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించడానికి మీరు కూడా సొసైటీలో తయారయ్యారా? లేదన్న, మేము చిన్నప్పటి నుంచే దేవుణ్ణి తెలుసుకొని దేవుని మార్గంలో వెళ్ళాలని దేవుని కోసం బ్రతుకుతున్నాం. మా సొంత డబ్బులు ఇచ్చేనా కానీ ఎవరికైనా సహాయం చేస్తామే కానీ ఎవరి దగ్గర నుంచి రూపాయి మేము తీసుకోము, ఇచ్చినా మాకు వద్దు అనే చెప్తాం. ఇప్పుడు మీరంతా ఒక 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు కలిగినటువంటి యువకులే మీరంతా. మరి మీకు ఈ వయసులో సినిమాలకు వెళ్ళాలని, అమ్మాయిలతో తిరగాలని, రకరకాలుగా ఎంజాయ్మెంట్లు ఇట్లాగా ఉంటాయి కదా, ఎందుకు మీరు క్రిస్టియానిటీలో మీకేదో సువార్త చేయాలని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మాకు దేవుడు అంటే మా చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు దేవునిలో పెరగాలి, దేవునిలో ఉంటే ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని అంటే అనేక మందికి ఈ లోకంలో తప్పుడు సాహసాలు, మంచి మార్గం, చెడు మార్గం అని ఈ లోకంలో ఉన్న సొసైటీని మా తల్లిదండ్రులు ఇక్కడ మీరు ఇలా ఉండొద్దు, దేవునిలో ఉంటే నీతిగా ఉంటారు, సహాయం చేయగలరు, మంచిగా ఉండగలరు, అందరికీ మంచి నేర్పించగలరు అనే ఉద్దేశం మాకు నేర్పించడం వల్ల మేము యవన వయసులోనే దేవుని తెలుసుకొని క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి స్వార్థ విషయంలో అందరికీ మంచి మార్గంలో నడవమని చెప్తున్నాం కానీ మతం మారమని మేము చెప్పట్లేదు, ఎవరికి చెప్పట్లేదు. మేము దేవుని గురించి చెప్తున్నామే కానీ నువ్వు కులం మారు, మతం మారు ఇవన్నీ మేము ఎప్పుడు ఏ రోజు ఎవరికి చెప్పలేదు. మేము వాళ్ళ మనసును మార్చుకోమంటున్నాం. తప్పుడు త్రవలు అంటే సినిమాలకు వెళ్తాడు, అమ్మాయిలని, రేపులని ఎన్నో చూస్తున్నాం. ఇక్కడ ఈ రోజుల్లో రేపులు చూస్తుంటే సొసైటీలో మా ఇంట్లో వాళ్ళనే బయట. ఇప్పుడు మీరు చెప్పేది నిజాలేనా? నేను ఎలా నమ్మాలి? అంటే మీరు వయసులో ఉన్నారు అంతా, మీరేం పండిపోయిన వాళ్ళు కాదు, లేకపోతే మీరేం పాస్టర్లు కాదు, ఒక అట్లా అని ఒక నడి వయసు 35 సంవత్సరాలు కూడా మీకు లేవు. మీరు చూస్తే చాలా చిన్నపిల్లల్లాగా ఉన్నారు. మీరు దేవుడి మాటలు చెప్పడం నాకు చాలా నమ్మబుద్ధి కావట్లా. నేను నమ్మాలంటే ఏం చేయాలి? మీరు నమ్మాలంటే అన్న మేము బైబిల్ పట్టుకున్న వాళ్ళం కాబట్టి మేము ఒట్టు వేయలేము, అట్లానే తప్పులు కూడా చెప్పలేము. మా హృదయంలో నుంచి మాటలు మాత్రమే చెప్తున్నాం. మరి ఏది మీ నలుగురులో ఒక్కళ్ళ దగ్గర కూడా బైబిల్ లేదేంటి? మేము ఇంటర్వ్యూ కాబట్టి బైబిల్ తెచ్చుకోలేదు. చాలా మంది పాస్టర్లు ఇంటర్వ్యూ అని చెప్పి బైబిల్ తెచ్చుకుంటారు, అంటే వాళ్ళు పెద్ద సేవకులు కాబట్టి తెచ్చుకున్నారు. మేమేదో స్వార్థ చెప్తున్నాం. మేము చెప్పే మాటలు మాకు తెలిసి 4 మాటలే చెప్తున్నామే కానీ మేము బైబిల్ మొత్తం తెలుసు అని బైబిల్ అందరికి చెప్పాలని లేదు. కానీ సువార్త చెప్పాలి, ఒక 4 మనుషుల్ని యవనస్తుల్ని మార్చాలి, అంతేగాని మేము పెద్ద పాస్టర్లు అవ్వాలి, మేము ఏదో డబ్బులు దండుకోవాలని మాకు అలాంటి ఉద్దేశాలు లేవు, అలాంటి ఆలోచనలు కూడా లేవు. ఇప్పుడు చాలా మంది అంటే బైబిల్ని బూతు పుస్తకం అని ఒక డిక్లరేషన్ ఇచ్చేస్తున్నారు. అవును, మీరు విన్నారా ఈ మాట? విన్నామన్నా. నువ్వు చెప్తాముడు బైబిల్ని బూతు పుస్తకం అని చెప్పి అనేస్తున్నారు కదా, ఇట్లా పట్టుకొని మాట్లాడలే పర్లా. బైబిల్ని బూతు పుస్తకం అని చెప్పేసి డిక్లేర్ చేయడానికి వాడు ఎవడన్నా? చాలా మంది రాదా మనం వాడు ఎవడు అసలుకి కరెక్ట్ గా బైబిల్ చదివాడా? కరెక్ట్ గా ఆ వచనాన్ని అర్థం చేసుకున్నాడా? తెలియదు. కనీసం వాస్తవం చెప్పాలంటే వాడి గ్రంథాల్లో కనీసం వాడికి సంబంధించిన మాటలు కూడా తెలియదు. వాడు అని అనడానికి రీజన్ ఏంటంటే ఆయన చాలా పెద్ద వ్యక్తి, జ్ఞానం కలిగిన వ్యక్తి. పెద్ద వ్యక్తులకి జ్ఞానం ఉంటుంది, ఆయనకి జ్ఞానం లేదు. కానీ ఒక వర్గాన్ని, అనేక దేశాలు ఒక దేవుణ్ణి నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తుంటే వాళ్ళందరినీ కించపరిచినట్లు వాళ్ళందరూ బాధపడేటట్లు ఇతను మాట్లాడుతుంటే మేము వాళ్ళకి కరెక్ట్గా మీ సమాధానం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కానీ వాడు ఎవడు అసలు బైబిల్ని బూతు పుస్తకం అని చెప్పేసి డిక్లేర్ చేయడానికి వాడు ఎవడు? ఈ రోజు మేము డిక్లేర్ చేస్తున్నాం. మా బైబిల్లో బూతులు ఉన్నాయా? వాడి గ్రంథాల్లో బూతులు ఉన్నాయా? వాడికే చెప్తున్నా. హిందూ గ్రంథాల్లో బూతులు ఉన్నాయని చెప్తున్నారు కదా, మీరు చదివారా? చదివామన్నా. చదివితే చెప్పండి 4 మాటలు. రాముడు ఉన్నాడు. ప్రతి ఒక్క స్త్రీ రాముడు లాంటి భర్త కావాలని చెప్పేసి కోరుకుంటారు. ప్రతి ఒక్క స్త్రీ, భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీ రాముడు లాంటి భర్తే కావాలనుకుంటారు. మరి ఆ రామాయణంలోనే సీతమ్మని, నేను కూడా ఒక క్రైస్తవులాగా సీతమ్మ, ఒక స్త్రీని మర్యాదించి సీతమ్మ, ఆమెను అమ్మని పిలిచి ఎవడో ఏదో అన్నాడని చెప్పేసి అగ్ని పరీక్ష చేయించడం కరెక్టేనా? కరెక్టేనా? దేంట్లో చదివారు మీరు ఇది? రామాయణంలో చదివారు. ఓకే. అగ్ని పరీక్ష చేయడం కరెక్టేనా? సరే, ఈనాడు
అదే ఇన్స్పైర్ చేసుకుంటే ఉమ్, ఎవడైనా సరే భారతదేశంలో ఉమ్, ఒక భర్త స్త్రీని అవమానిస్తే అగ్ని పరీక్ష చేయిస్తాడా? ఉమ్, చేయిస్తాడా? ఉమ్, ఆడది ఒప్పుకుంటుందా? ఉమ్. తప్పే అది. ఉమ్? ఉమ్, సరే ఇంకొక ఎగ్జాంపుల్, ఉమ్, శివుడే ఉన్నాడన్న. శివుడే ఉన్నాడు. శివుని యొక్క భక్తులు మునులు అడవిలోకి పోతే ఉమ్, మునుల యొక్క భార్యలు స్నానం చేస్తుంటే ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చి బట్టలు లేకుండా వాళ్ళ ముందల నాట్యం చేస్తుంటే అది కరెక్టేనా? ఉమ్, బట్టలు లేకుండా ఉమ్, కరెక్టేనా? మరి అలాంటి బూతు పుస్తకాల్లో అలాంటి బూతు మాటలు వాళ్ళు రాయించుకుంటా దేవుడు మనుషులు చేసిన పాపం దాంట్లో రాశాడంతే. మేము నమ్ముతుంది లోతును కాదు, ఉమ్, మేము నమ్ముతుంది యూదను కాదు, మేము నమ్ముతుంది సజీవుడైన యేసుక్రీస్తుని నమ్ముతున్నాం. మేము యేసుక్రీస్తులో పాపం ఉందని చెప్పేసి ఎవడైనా నిరూపించగలరా? ఉమ్. నేను దగ్గర పెట్టుకో. నిరూపిస్తాను. దగ్గర పెట్టు. ఉమ్, నేను వస్తా డిబేట్కి ఎవడైనా సరే, ఉమ్. నేను కూడా మీ గ్రంథం నుంచి నేను చూపిస్తాను. మీరు ఏం నా చూపిస్తారు? గ్రంథం నుంచి ఏం చూపిస్తారు? వాళ్ళ గ్రంథం దేవుడు చేసిన తప్పు నేను చూపిస్తా. ఉమ్. నేను ఇప్పుడు చూపిస్తా. బైబిల్ ఇప్పుడు ఈ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అయినా, ఉమ్, ఈ కరుణాకర్ సుగ్గునైనా అవ్వచ్చు, లేదా లలిత్ కుమార్ అవ్వచ్చు, ఇంకా చాలా మంది ఇప్పుడు వీళ్ళని చూసి ఈ రాధా మనోహర్ దాస్ అయినా బైబిల్ బూత్ పుస్తకం, బైబిల్ ఎల్ పుస్తకం అని చెప్పి ఇలా పబ్లిక్ గానే సంబోధిస్తున్నారు. అవును. ఇలా డిక్లేర్ అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఉమ్. ఏంటి మీరు బైబిల్ ఒక్కొక్కళ్ళు ఎన్నిసార్లు చదువుంటారు? నువ్వు ఎన్నిసార్లు చదివావు? నేను ఒకసారి చదివాను. మీరు నేను 5 times. 5 సార్లు చదివారు బైబిల్. నువ్వు 4 times. నువ్వు ఎప్పుడు బైబిల్? ఇప్పుడు మీరు నలుగురు బైబిల్ ఒకసారి 5 సార్లు 4 సార్లు నువ్వు ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటావు. మరి ఈ చదివినప్పుడు బైబిల్లో సెక్సువల్కి సంబంధించినటువంటి విషయాలు చదివారా మీరు? సెక్సువల్గా సంబంధించింది ఏంటంటే ఇక్కడ లోతు ప్రస్తావన తీసుకొస్తే, లోతు ప్రస్తావన అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఒక్క వచనం తీసుకొని దాన్ని డిక్లేర్ చేస్తున్నారు భూతాన్ని. దాని పైన ఏం జరిగింది, దాని కింద ఏం జరిగింది అని చెప్పేసి తెలుసుకోకుండా ఇదేం చేస్తున్నారంటే అదొకటే కాదు, లోతు విషయమే కాకుండా వదినకి కడుపు చేసిన మరిదని, ఇట్లా కూతురుని పెళ్లి చేసుకున్నా అని ఇట్లా రకరకాలుగా కూడా సంబోధిస్తున్నారు అని చెప్పేస్తున్నారు. ఇట్లా ఉన్నాయని చెప్పి ఒక లోతే కాదు, చాలా విషయాలు బైబిల్లో బూతులే ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. దీని మీద ఏమంటారు మీరు? వారందరూ మనుషులు అన్న, వారందరూ మనుషులు. బైబిల్లో ఉన్నటువంటివన్నీ కూడా మనుషుల జీవితాలు. ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఆనాడు మనుషులు పితరులలో ఎలాగైతే బ్రతకారో దానివల్ల తప్పుడు మార్గంలో వెళ్తే వాళ్ళు పొందిన ఫలితాలు ఏంటి, దానివల్ల ఏం అనుభవించారు, ఏం నేర్చుకోవాలి మనం అని చెప్పి ఆయన పక్కకు తప్పించలేదు. ప్రతిదీ కూడా అందులో మెన్షన్ చేసి చూపించాడు. ఇలా చేశారు, ఇలా మీరు బ్రతకూడదు, ఇలా జీవించాలి అని చెప్పి అందులో రాయడం జరిగింది. అంటే బైబిల్లో బూత్ ఉంది కానీ అవన్నీ మనుషులు చేశారు. అవన్నీ మనుషులు చేశారు, దేవుడు చేయలేదు. దేవుడు చేయలేదు. నేను వీళ్ళందరికీ కూడా నేను అడుగుతున్నది ఏంటంటే, నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే యేసుక్రీస్తు వారిలో ఏమైనా తప్పును బయట పెట్టి దాని గురించి మాట్లాడు. అయితే యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆ తప్పును ఎవరు చెప్పట్లా. ఎంతసేపు లోతు లాంటి వారు, లేకపోతే దావీదు లాంటి వారి జీవితాల్లో, లేకపోతే ఇంకోటి మనుషుల జీవితాలు తవ్వుతూ ఇందులో ఉన్నాయని అంటున్నారు. కానీ వాళ్ళ గ్రంథాల్లో చూసుకుంటే కనుక ప్రతిదీ కూడా అలాగే ఉంది. శివుడి జీవితంలో అలాగే ఉంది. ఒక 2 భార్యలు సరిపోలేదు, మునుల భార్యల దగ్గరికి వెళ్ళాడు, నగ్నంగా నిలబడ్డాడు. నిజానికి మాట్లాడుకుంటే మునుల భర్తలు, అదే మునీశ్వర్లు వచ్చేసి ఆయన అంగాన్ని మరి శపించడం జరుగుతుంది. అంగాన్ని శపించడం. ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి మీరు స్త్రీలింగ రూపాన్ని ధరించి మీరు వెళ్తే గానీ అక్కడ కార్యం జరగదని వాళ్ళు వెళ్ళి వేడుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అందులో గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి. అవన్నీ ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు ఒక క్రైస్తవుడిగా మేము అవన్నీ బయట మాట్లాడవచ్చు, కానీ మేము అందరూ ప్రేమించాలని దేవుడు మాతో మాట్లాడాడు, అవే మాకు బోధించాడు. కాబట్టి మేము దాని గురించి మాట్లాడలేదు. మేము ఒక క్రైస్తవుడిగా దేవుని నమ్ముకోండి అని ఒక సువార్త మాత్రమే చెప్తాం, కానీ ఏ మాత్రం బలవంతం చేయము. బలవంతం చేసి వస్తారా రారా